అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆనంద్. నేను ప్రకృతి వ్యవసాయ సిబ్బందిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనం మేఘాలయ రాష్ట్రంలో ఉన్న ఈ మొక్తన్ ట్రస్ట్ బ్లాక్ లో ఉన్న ఉంక్రామ్ అనే విలేజ్ లోని ఇక్కడ అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఈ గ్రామంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ నుండి మేఘాలయ అంతా కూడా నేచురల్ ఫార్మింగ్ చేస్తూ ప్రకృతిలో లభిస్తున్నటువంటి కూరగాయలు మరియు ఆకుకూరలని మరియు దుంప జాతులు తింటూ ఉంటారు. సో వాళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అన్ని పాటిస్తూ సక్రమైనటువంటి స్థాయిలో ఈ వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అదే విధంగా ఇక్కడ మనం ఒక ఫార్మర్ ని కలడానికి వచ్చాము. సో ఆ ఫార్మర్ మిమ్మల్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళ ప్రధాన భాష ఇక్కడ కాశీ లాంగ్వేజ్ అనమాట. సో కాశీ లాంగ్వేజ్ లో వాళ్ళు మాట్లాడతారు. దాన్ని మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను. ఓకే మ్యామ్, వాట్ ఈజ్ యువర్ నేమ్? యూ కెన్ టెల్ మీ అబౌట్ వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్. Kerteng jonga kada imas kilin marwen na don haka grup lawai bapernai tabat ngasa haka sinong krem nga don haka blok mathalarsan bat bentang alas bat bentasni asdang bantung kini gijur menkrop ta kajor muli bed dunia bat kiwai te kudai sibun. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మేము దుంప జాతులు మరియు దుంప జాతి పంటలు వేసుకుంటామని చెప్తున్నారు. దాంట్లోని ఈ బంగాళదుంప, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి, అలాగే మరియు ముల్లంగిలో 2-3 రకాల కూరగాయలు వేస్తారు. అలాగే క్యారెట్ లో కూడా 2-3 రకాలు వేస్తుంటారు. అదేవిధంగా ఈ కొన్ని రకాలైనటువంటి వీళ్ళకి పండినటువంటి ఉల్లి, ఆనియన్స్ కూడా వీళ్ళు వేస్తూ ఉంటారు. ప్రకృతి వ్యవసాయం ఈ రోజుల్లో ఎంతో కష్టదాయకము, మేము చేయలేము అంటూ కొంతమంది భయభ్రాంతులకు మరియు చేయలేమని ఒక స్థాయికి వెళ్ళిపోయారు. మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఈ కాంఫర్ట్ బ్లాక్ ఎరువులు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. సో దాన్ని తినడం వల్ల మనకి ఏం జరిగింది అనేది బిఫోర్ కరోనాలో మనం చూసాం. అందరం కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి దానికి సంబంధించినటువంటి సరైన ఆహారం, పౌష్టికాహారం లేక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఇప్పుడు వీళ్ళు ఇంకా కూడా ఇంత డెవలప్ అవుతున్నప్పటికీ కూడా ప్రకృతి వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకొని ప్రకృతిలో లభించే ప్రతి ఒక్క మంచి ఆహార ఉత్పత్తులను తింటూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న వీళ్ళంతా కూడా ఎటువంటి యంత్రాంగం లేని పరిస్థితి వీళ్ళది. చిన్న చిన్న పవర్ టిల్లర్స్, అది కూడా ఈ మధ్య ఆధునికంగా వీళ్ళు పవర్ టిల్లర్ను వాడుతూ ఉన్నారు. ట్రాక్టర్లు కూడా వీళ్ళకి ఎటువంటి సదుపాయం లేదు. వీళ్ళకున్న ఈ కొత్త భూమిలో కూడా అంతా కూడా ఇదిగో ఈ ముఖ్యం అనే దీన్ని తీసుకుంటూ వాళ్ళు చక్కగా బెడ్స్ తయారు చేసుకుంటూ విత్తనాలను పెట్టుకుంటూ ఆ పండిన పంటని తమ యొక్క ఫ్యామిలీని, కుటుంబాలతో పాటు అందరికీ కూడా చక్కని ఆహారం తింటూ ఉన్నారు. సో మరిన్ని మేఘాలయ అప్డేట్ వీడియోస్ కోసం ఆనంద్ యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు మంచి ఆహారాన్ని తయారు చేసుకునేందుకు వీళ్ళు తోడ్పడుతున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా తయారు చేసుకుని వీళ్ళంతా కూడా చక్కగా ఈ యొక్క పెంటగత్తాన్ని ఉపయోగిస్తూ వీళ్ళు చక్కగా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ కూరల్ని అంతా కూడా చక్కగా పండించుకుంటారు.